ఈ తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ అతడి దోస్త్ రవివర్మ ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని సీసీటీవీ ఫుటేజ్ను బట్టి తెలిసిపోతోంది. స్పీడ్ మీదున్న మర్సిడీస్ బెంజ్ కారు రోడ్డు మధ్యలో ఉన్న మెట్రో పిల్లర్ను గుద్దుకుంది. పిల్లర్ను ఢీకొట్టగానే కారు వెనుక భాగం 10 అడుగుల మేర ఎగిరి కింద పడింది. కారు ఎంత స్పీడ్లో వస్తుందో అర్థమైపోతోంది. ప్రమాదం జరిగినప్పుడే కారులో ఉన్న నిషిత్ అతడి దోస్త్ రవివర్మ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత హాస్పిటల్కు తీసుకుపోగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తేల్చారు. అపోలో మెడికల్ కాలేజీలో నిషిత్ రవివర్మల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరుకు తీసుకువెళ్తున్నారు కుటుంబ సభ్యులు. సాయంత్రం వరకు నెల్లూరు చేరబోతోంది. అటు లండన్ నుంచి బయలుదేరిన మంత్రి నారాయణ రాత్రి వరకు నెల్లూరు చేరుకోబోతున్నారు. రేపు నెల్లూరులో నిషిత్ అంత్యక్రియలు జరుగుతాయి. నిషిత్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలు సంతాపం తెలిపారు. అపోలో ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కడియం, తుమ్మల, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ వాకడి నారాయణ, సిపిఐ నేత నారాయణ, నామా నాగేశ్వరరావు, చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జూబ్లీ హిల్స్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నిషిత్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేశారని అంటున్నారు పోలీసులు. బెంజ్ జిప్సీని మితిమీరిన వేగంతోనే డ్రైవ్ చేసేవాడు. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు నిషిత్ డ్రైవ్ చేసిన కారుకు 3 చలాన్లు విధించారు. అది కూడా ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే. 21 జనవరి 2017 రోజు హిమాయత్ సాగర్ దగ్గర రింగ్ రోడ్డుపై వెళ్లాడు నిషిత్. అక్కడ స్పీడ్ జోన్ గంటకు 120 కిలోమీటర్ల వేగం మాత్రమే. కానీ నిషిత్ కార్ మాత్రం 150 కిలోమీటర్లు పయనించినట్టు స్పీడ్ గన్స్లో రికార్డైంది. ఆ తర్వాత మళ్లీ అదే ప్లేస్లో మార్చి 1వ తేదీన ఉదయం 11 గంటల 27 నిమిషాలకు గంటకు 154 కిలోమీటర్ల వేగంతోనే పయనించినట్టు స్పీడ్ గన్స్లో రికార్డైంది. మళ్లీ అదే నెల 10వ తేదీన ఔటర్ రింగ్ రోడ్ 4th జోన్ గచ్చిబౌలి దగ్గర మధ్యాహ్నం 1 గంటకు స్పీడ్ జోన్ 120 ఉంటే 125 కిలోమీటర్ల వేగంతో పయనించాడు. నిషిత్ బాడీలోని అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు అపోలో డాక్టర్ సురేందర్ రెడ్డి. కారు ఓవర్ స్పీడ్తో పిల్లర్ను ఢీకొట్టడంతో ఛాతీ భాగంలో దెబ్బలు బాగా తాకాయి. బ్లడ్ చాలా పోవడంతో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ జరిగిన యాక్సిడెంట్ చాలా గుణపాఠాలు నేర్పడానికి అవకాశం ఉంది అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా. ఈ ఓవర్ స్పీడ్ వల్ల ఎంత మంచి కారు, ఎంత ప్రొటెక్టివ్ మెకానిజం ఉన్న కారు అయినా సరే ఈ స్పీడ్ వల్ల ఎంత హెల్మెట్ పెట్టుకున్నా, సీట్ బెల్ట్ తెరుచుకున్నా యాక్సిడెంట్లు మోటార్ సైకిల్ మీద కావచ్చు, 2 వీలర్ మీద లేదా ఇటువంటి వాటి మీద కూడా ఆ ఇంపాక్ట్ వల్ల అసలు బ్రతికించే అవకాశం కూడా లేనటువంటి ఇంజరీస్ ఉంటాయి. సో ఆ రకంగానే ఇక్కడ కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఆర్గన్స్ రప్చరు, ఆ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల షాక్ అండ్ హెమరేజ్తో వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. నారాయణ కుమార్కి ఎక్కువ స్టర్నమ్ ఫ్రాక్చర్ అయ్యింది. అంటే ఈ మన ఛాతీ యొక్క బోన్ ఉంటుంది, అది ఫ్రాక్చర్ కావడం అంటే అర్థం స్టీరింగ్ వీల్ ఏదైతే ఉంటుందో అది ఇంపాక్ట్ వల్ల జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బట్టి స్టీరింగ్ వీల్ ముందు ఎవరున్నారనేది మనకు అవగాహనకు వచ్చింది. అతను కూడా చాలా సివియర్ ఇంజరీసే ఉన్నాయి. లోపల ఇంజరీస్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా దెబ్బ తగిలి బ్లీడింగ్ మొత్తం చెస్ట్ క్యావిటీలో కానీ అబ్డామినల్ క్యావిటీలో కానీ
రక్తస్రావం చాలా సివియర్గానే జరిగింది. వేగాన్ని బట్టి మీరు గాయాలను బట్టి చెప్పొచ్చు, మీరు అక్కడ సీన్ చూసినాక కూడా చెప్పొచ్చు. కానీ యూజువల్గా మన దేశంలో ఇప్పుడు అదే విదేశాల్లో కూడా ఎన్నో ఇంకా స్పీడ్గా వెళ్ళే ఉన్నాయి, కానీ మనకు అక్కడ అలాంటి యాక్సిడెంట్స్ తక్కువ కనపడతాయి. మన దగ్గర రోడ్డు స్ట్రక్చర్ కానీ, లేకుంటే నిన్న జరిగిన వాన వల్ల కరెంట్ ఉందా లేదా పోల్స్ కష్టం, ఆ స్పీడ్లో కంట్రోల్ చేయడం కూడా కష్టమే. సో దానివల్ల డెఫినెట్లీ అబౌవ్ 80-90 స్పీడ్లో ఈజీగా ఉంటుందండి. ఓవర్ స్పీడ్ తో ఎందరో వీఐపీలకు కడుపు కొత్త మిగిలింది. సినీ నటుడు ప్రస్తుత ఆందోళన ఎమ్మెల్యే బాబు మోహన్ కుమారుడు హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అలాగే సినిమా నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కూడా ఔటర్ రింగ్ రోడ్ పై బైక్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ కావడంతో కన్నుమూశాడు. సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు పై ఓవర్ స్పీడ్ తో వెళ్లి కారు పల్టీ కొట్టి చనిపోయాడు. అలాగే మాజీ డీజీపీ పేర్వరం రాములు మనవడు కూడా ఓవర్ స్పీడ్ కారణంగా వెనుక నుండి మిల్క్ వ్యాన్ ను ఢీకొట్టి స్పాట్ లోనే చనిపోయాడు. మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కుమారుడు కూడా బైక్ మీద వెళ్తూ ఓవర్ స్పీడ్ తో ఔటర్ రింగ్ రోడ్డు మీదే చనిపోయాడు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. ప్రమాదాలపై మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రవీందర్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవీందర్ గారు, ఈ ప్రమాదాన్ని ఎలా చూస్తారు? అతివేగమే కారణమా దీనికి? ప్రమాదాలపై మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రవీందర్ గారు అందుబాటులో ఉన్నారు. రవీందర్ గారు, బాగా స్పీడ్ గా వెళ్ళినట్టున్నారు, అందుకే ఈ ప్రమాదంకి కారణం అనుకోవచ్చా? అతివేగం వల్లనే అది కంట్రోల్ కాకుండా పోయి హిట్ చేసినట్టు మనకు ప్రిలిమినరీ ఎంక్వైరీ మీద తెలుస్తూ ఉందండి. ఈ మధ్య కాలంలో లేట్ నైట్ ర్యాష్ డ్రైవింగ్ చాలా పెరిగిపోతున్నాయి, ఎందుకని? హలో హలో లేదు, ఇప్పుడు అట్లా దానికోసమే ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీద మేము ఆర్ఆర్ డ్రైవ్ అని పెట్టాము. రేసింగ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ అని చెప్పి పెట్టడం జరిగింది. పర్టికులర్లీ మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ కానివ్వండి, ఆ జూబ్లీ హిల్స్ రోడ్ మీద కానివ్వండి, తర్వాత నెక్లెస్ రోడ్ మీద కానివ్వండి, ట్యాంక్ బండ్ మీద కానివ్వండి, ఉన్న ఇన్ఫర్మేషన్ మీద లాస్ట్ 2 వీక్స్ నుంచి మేము ఈ ఆర్ఆర్ డ్రైవ్ అని పెట్టడం జరిగింది. ఇందులో వాళ్ళ వెహికల్ డిటైన్ చేయడమే కాకుండా ఆ కేసులు బుక్ చేయడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మనము ఛార్జ్ షీట్స్ కూడా వేసి వాళ్ళకి ఇంప్లిమెంట్ వచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాము. సో కాబట్టి అంటే అన్ని రకాలు కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈ ర్యాష్ డ్రైవ్ని టోటల్గా మనం హైదరాబాద్ నుంచి టోటల్గా ఇరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రంక్ డ్రైవ్ ఎలాగ చేస్తున్నాము అదే తరహాగా ఈ ఆర్ఆర్ డ్రైవ్ని కూడా మేము మొదలుపెట్టాము. అవి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. మనం కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము, ఛార్జ్ షీట్ కూడా వేస్తున్నామండి.
రవీంద్ర గారు, ఇదే కారు మీద గత జనవరి మార్చిలోనే 2 చలాన్లు ఉన్నాయి, జనవరిలో 1 చలాన్ ఉంది. సో 3 అయిన తర్వాత కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకే ఈ ప్రమాదానికి కారణమా? లేదండి, అలా కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నాన్ కాంటాక్ట్ క్యాష్లెస్ సందర్భంగా మనం ఏంటంటే మనం చలాన్లు వేస్తున్నాము. వేసిన తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, మన సిటిజన్గా మన బాధ్యతగా మనం చలాన్లు కట్టాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమంది కట్టకపోవడం వల్ల మళ్ళీ మేము ఒక డ్రైవ్ పెట్టేసేసి ఎవరైతే మళ్ళీ మేము వెహికల్ని డిటైన్ చేస్తే వెహికల్ పట్టుకోవడం జరుగుతూ ఉందో వయలేషన్ మీద, అప్పుడు డిటైన్ చేసి వాళ్ళు కట్టి వచ్చిన తర్వాతనే మేము ఇప్పుడు వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అది కాకుండా ఇప్పుడు మేము ఇంకా కొత్త పద్ధతి కూడా ఏంటంటే ఈ ఎవరైతే టాప్ వాయిలెట్స్ ఉన్నారో 2, 3 చలాన్స్, 5 చలాన్స్, 10 చలాన్స్ అయితే పెండింగ్ ఉన్నాయో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా వేస్తున్నాము. వాళ్ళకి ఫైన్ అమౌంట్తో పాటు ఇంకా 15% ఎక్స్ట్రా కూడా వేయడానికి ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ విధంగా కంప్లైంట్స్ పెంచడానికి, సో దట్ ఏంటంటే వాళ్ళకి ఒక ఈ ఫైన్ కట్టాలి అనే ఒక భావన కలిగించాలి. తర్వాత మళ్ళీ వాయిలేషన్ చేయకూడదు, వాయిలేషన్ చేస్తే తప్పకుండా చలాన్ పడుతుంది అనే భయం కలగాలని చెప్పేసి ఇప్పుడు ఛార్జ్ షీట్లు కూడా వేయడానికి మేము సన్నద్ధమవుతున్నామండి. ఓవర్ స్పీడ్ వెళ్లే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళలో ఎలాంటి మార్పు కనిపిస్తోంది? డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఎట్టయితే మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎట్లా సక్సెస్ అయ్యామో చాలా వరకు మనకు కనబడతా ఉంది ఇంపాక్ట్. అట్లాగే ఇది కూడా ఏంటంటే మనము ఈ ర్యాష్ అండ్ రేసింగ్లో కూడా వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా పిలవడం జరుగుతూ ఉంది. పేరెంట్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీని ఏమైనా పిలవడం జరుగుతూ ఉంది, కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది, ఛార్జ్ షీట్లు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తప్పకుండా ఇది ఇంపాక్ట్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. కానీ టాప్ ఎండ్ కార్స్ అలాగే బైక్స్ పెరిగిపోయాయి ఈ మధ్య కాలంలో, అలాగే ప్రమాదాలు కూడా పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? తర్వాత ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా బాధ్యత, ఒకటే సొల్యూషన్ ఏంటంటే మనము ఈ ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించినట్టయితే మనకు సేఫ్టీ ఉండడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా సేఫ్టీ ఇవ్వాల్సిన వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లలకు వెహికల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం బాధ్యత ఉంది. తర్వాత రూల్స్ పాటించాలని చెప్పి వాళ్ళకి మేము ఎడ్యుకేషన్ చేస్తున్నాము, మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి వెహికల్స్ కొనిచ్చేప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ రవీందర్ గారు.